చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నా మాటకి నీ సమ్మతమైతేనే ఈ డబ్బు తీసుకుంటాను, లేకపోతే లేదు. సరే అలాగే కానివ్వండి అమ్మా. అమ్మా వద్దమ్మా. రామచంద్ర, నీ స్నేహితుడు అందర్నీ ఇంటికి రమ్మన్నాడు, కుదరదని చెప్పేశావు. ఇప్పుడు అతని తృప్తి కోసం డబ్బిస్తున్నాడు. అది కాదంటే నీ స్నేహితుడు నొచ్చుకుంటాడురా. అవసరమైతేనే ఖర్చు పెట్టుకుందాం, లేకపోతే తిరిగి ఇచ్చేద్దాం. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఉంటారా రామా? అమ్మ మధు, బాయ్ అమ్మా. రే నువ్వు కూర్చోరా, లేవకు. ఆరోగ్యం జాగ్రత్త అంకుల్. అలాగే అల్లుడు గారు. సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాం ఆంటీ. అలాగే బాబు. వస్తాం బామ్మగారు. మంచిది నాయనా. పదరా. థ్యాంక్స్ అన్నయ్య, హాస్పిటల్లో మాతో పాటే ఉండి మాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ ఇట్టమ్మా. అన్నయ్య అని పిలిచి నాకు చెల్లెలు అయిపోయావు. అలాంటప్పుడు ఈ ఇల్లు నా ఇల్లు కదా, మీ బాధ నా బాధ కదా. ఇంకెప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్పకమ్మా, ఈ అన్నయ్య ఫీల్ అవుతాడు. రే రూతర్, సార్ నేను నందు కార్లో వస్తాను, నువ్వు ఆ కార్ తీసుకొచ్చే. అలాగే సార్. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. చూసావా నందు, మధు ఎప్పుడూ చలాకీగా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. అలాంటి అమ్మాయి ఇంత రెస్పాన్సిబుల్గా మెచ్యూర్డ్గా ఉంటుందని ఎవరికైనా అనిపిస్తున్నారా? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో తను ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ వచ్చిందో చూస్తూ ఉన్నాం. జనరల్గా ఇంటి బాధ్యత అంటే కొడుకుతో పోలుస్తారా, కానీ మన మగాళ్ళమైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే తండ్రి గురించి కూతురుకుండే బాధ్యత, ప్రేమ చాలామంది కొడుకులకు ఉండదురా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తారింట్లోనో భర్తతోనో గడపాలనుంటుంది. కానీ మధు అలాంటి చిన్న చిన్న కోరికలను కూడా పక్కన పెట్టి తండ్రిని చూసుకోవాలనుకుంటుంది. యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ డాడీ. మధుకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. ఆ ప్రేమతోనే అంత బాగా చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మధు అన్ని విషయాల్ని చాలా పాజిటివ్గా చూస్తుంది. నేను ఇంటికి రాగానే తనేమందో తెలుసారా? నాన్నకి ఇలా అయిపోయిందని కృంగిపోతూ ఉంటారు. ఆయనతో ఆ విషయాలేవి ప్రస్తావించకుండా మీరు రెగ్యులర్గా వచ్చినప్పుడు ఎలా పలకరిస్తారో, ఎలా సరదాగా ఉంటారో అలాగే ఉండండి. ఒకవేళ ఆయనే ఈ ప్రస్తావన తీసుకొచ్చినా ఇదసలు పెద్ద ప్రాబ్లమే కాదని ధైర్యం చెప్పండి అని చెప్పిందిరా. ఎంత మెచ్యూరిటీ ఉంటే అంత గొప్పగా ఆలోచిస్తుంది చెప్పు. ఒక మనిషికి సైకలాజికల్గా ఎలా సపోర్ట్ చేయాలి అన్నది తనకి బాగా తెలుసురా. మధు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఐ అగ్రీ విత్ యూ డాడీ. అన్నిటినీ మార్చుకోవడమే కాదు, నిన్ను కూడా. నన్ను కూడానా? అంటే నిన్ను కూడా కొన్ని విషయాల్లో మార్చింది కదరా. మామూలుగా అయితే ఇలాంటి విషయాలన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోవు. ఇప్పుడు మీ మామగారింటికి వచ్చావు, వాణ్ణి పట్టించుకున్నావు, కేరింగ్ చూపిస్తున్నావు. ఇదంతా బాగుందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మాత్రం కన్సర్న్ చూపించాలి కదా నాన్న. ఎస్, నేను కూడా అదే అంటున్నాను. నువ్వు మధు విషయంలో ఎలా ఉండేవాడివో, ఎంత మూర్ఖంగా మొండిగా బిహేవ్ చేసేవాడివో ఇంకా నాకు గుర్తుంది. కానీ ఈ క్షణం నువ్వెలా ఉన్నావు, తనకి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంతగా బలపడిందో, మీరిద్దరూ ఎంత దగ్గరయ్యారో నాకు స్పష్టంగా తెలుస్తుంది.
నువ్వొచ్చింది కేవలం రామచంద్ర ఆరోగ్యం బాగాలేదని మాత్రమే కాదు, మధు మీదున్న ప్రేమతో వచ్చావు. నువ్వు గ్రహిస్తున్నావో లేదో కానీ నాకైతే తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని నీకు చెప్పాననుకో, అగ్రిమెంట్ విషయం నీకు గుర్తొస్తుంది. నువ్వు మళ్ళీ ఈగోకి పోయి నీ పాత మొండితనం, మూర్ఖత్వంతోటి తనకి దూరంగా ఉంటావు. అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పకుండా ఆగాను. మీరిద్దరూ 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. అమ్మా అమ్మా ఏంట్రా? ఇందు నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. తనతో ఎలాగోలాగా ఏదో ఒకటి తినిపించండమ్మా. ఏంట్రా, నీ పెళ్ళానికి నువ్వు తినిపించకుండా మాకు చెప్తున్నావు? నేను చెప్పి చూశానమ్మా, అసలు మాట వినట్లేదు, తినడం లేదు. ఏం చేస్తాం, దాని అవసరం మనకుంది కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నం మేము చేస్తాంలే. పదమ్మా. ఇందు, నిన్నట్నుంచి నువ్వేం తినలేదు. నువ్వు తినకపోతే మాకు ముద్దెలా దిగుతుంది చెప్పు? కొంచెం తినమ్మా. 2 ముద్దలైనా తినిందు. ప్లీజ్ వద్దు, తినబుద్ధి అవ్వట్లేదు. ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు? తిండి తిప్పలు మానేసి నిన్ను నువ్వు శిక్షించుకుంటావా చెప్పు? మీ నాన్నగారికి ఇప్పుడే ప్రమాదం లేదు కదా. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. దాని గురించే నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకిందు. కాస్త తినమ్మా. ఇందు, జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే ఏదీ మారదు. ముందు ముందు జరగాల్సింది చూడాలి. ఏం చేయాలన్నా నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం చూసుకోవాలి. తింటేనే కదా ఆరోగ్యం బాగుండడానికి. కాస్త తినుందు. నువ్వెంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు మీ నాన్నలా కుప్పకూలిపోయినప్పటి నుంచి నాకు నా మనసులో లేదమ్మా. ఏదో తెలియని వైరాగ్యం వచ్చేసింది. శ్మశాన వైరాగ్యం అంటారు చూడు, అట్లాంటిది. జీవితం అంటే ఇంతేనా అనిపించేసింది. ఏ నిమిషానైనా ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఏదీ నిరంతరం కాదు. ఏంటో ఈ మాత్రం దానికి ఈ గొడవలు, ద్వేషాలు ఎందుకమ్మా? ఇన్నాళ్ళు నీతో మేం పడిన గొడవలకి, వీడు చేసిన పనులకి మాకే సిగ్గేస్తుందమ్మా. ఇక నుంచి ఈ గొడవలు ఇవేం వద్దు. మనకున్న దాంట్లో సంతోషంగా బతికేద్దాం. కొంచెం తినమ్మా. నువ్విలా తినకుండా మాట్లాడకుండా ఉంటే మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. అమ్మ అన్నట్టు ఇన్నాళ్ళు మా ప్రవర్తనకి మాకే సిగ్గేస్తుంది. సారీ ఇందు. దయచేసి అవేం మనసులో పెట్టుకోవద్దు. మాకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలిసొస్తున్నాయి. ఇంకెప్పుడు నీతో అలా ప్రవర్తించావు. తినిందు ప్లీజ్. అమ్మా తినమ్మా. ఇవి ఇక్కడ పెట్టారంటే రోజు పక్కనే ఉంటూ జోరుకిలాగా చెవులు పోయేదాకా గోల చేసేదానివి, టార్చర్ పెట్టేదానివి. ఇప్పుడు నీ మాటలు, అరుపులు, కేకలు ఏం వినిపించకపోతే ఆ ఎంటీనెస్ తెలుస్తుంది. ఇంతకుముందు ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నువ్వు హారర్ సినిమా లాంటి దానివి. చూసేటప్పుడు భయపడతాం కానీ అలవాటు పడితే చూడకుండా ఉండలేం. నువ్వు కూడా అంతే. హారర్ సినిమాతో పోల్చాను నిన్ను.
అది కరెక్టే, రాక్షసివి కదా నువ్వు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి వీడు? ఏంట్రా? హలో మాస్టరు, ఫోన్ తీయగానే హలో చెప్పడం నేర్చుకోండి. ఏంట్రా రే, నిన్ను రోజు ఇలాగే కదరా పిలుస్తాను. రోజు పిలవడం వేరు, ఇప్పుడు పిలవడం వేరు. ఇది నేను రెస్పెక్ట్ కోరుకునే టైం. రెస్పెక్ట్ ఇవ్వండి. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను నీ బాస్ని రా. మీరు నా బాసే, అది ఈవినింగ్ 5 గంటల వరకు. 5 దాటాక మీ కాంపౌండ్ దాటి నా కాంపౌండ్లోకి వచ్చాక నాకు ఒక లైఫ్ ఉంటుంది. మీరు మంత్లీ శాలరీ ఇస్తున్నారు కదా అని 24 అవర్స్ మీకు సర్వీసులు చేస్తూ సలాములు చేస్తూ కూర్చోవాలా? ఎరా, తాగి మాట్లాడుతున్నావా? నో, తాగుతూ మాట్లాడుతున్నా. మందు తాగుతూ నాకే ఫోన్ చేస్తావా? నీకెన్ని గుండెలరా? పూర్ ఫెలో. మందు తాగినా తాగకపోయినా ప్రతి మనిషికి ఒకటే గుండె. ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా మీరు బాస్, నేను మీకు పిఏ. రేయ్, ఈ అరుపులన్నీ నేను ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు పెట్టుకోండి, నేను ఆన్లో ఉన్నప్పుడు కాదు. ఏంట్రా నీ బాధ? మీరు బ్యాచిలరే, నేను బ్యాచిలరే. కాకపోతే మీరు పెళ్ళైన బ్రహ్మచారి, నేను పెళ్ళి కాని బ్రహ్మచారి. అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. నా భార్య అసలు అత్తారింటికి రాకుండా ఎక్కడో పుట్టింట్లోనే ఉండిపోయింది. మీరు ఒంటరిగా బోరు కొట్టి చేస్తుంటారని పాపం పుణ్యాన్ని ఫోన్ చేస్తే చాలా ఓవర్ చేస్తున్నారు. అసలు ఏంట్రా నీ గోల? బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా మధు మేడంని. అమ్మని, వీడెక్కడెక్కడ కూర్చుని కూడా నేను ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నానో పసిగట్టేస్తున్నాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హలో, ఆ, ఏంటి లోపల ఏదో గొనుక్కుంటున్నారు? ఏంట్రా నీ బాధ? నా బాధ ఫోన్లో చెప్పుకునేది కాదు కానీ బయలుదేరండి, సరదాగా మందేస్తూ మాట్లాడుకుందాం. రేయ్, నాకు మందు అలవాటు లేదని తెలిసి కూడా నన్ను ఇన్వైట్ చేస్తున్నావా? నాకు డౌటు, అసలు ఏ అలవాటు లేకుండా కూర్చొని ఏం సాధిద్దామని చెప్పండి. పెళ్లి చేసుకున్నారు, భార్య పుట్టింటికి వెళ్ళింది. ఒంటరిగా ఆ గదిలో కూర్చొని దయ్యం తిరుగుతున్నట్టు అటు ఇటు తిరుగుతుంటారు. అంతకన్నా చేసేదేమన్నా ఉందా? లేదు కదా. ఇలా మాట్లాడుతుంటే నాకు కిక్కు రావట్లేదు కానీ ఒక 2 సెకండ్లు ఉండండి, వీడియో కాల్ చేస్తాను. రే 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 రే, పెట్రా ఫోన్. మీరేం చెప్పినా వీడియో కాల్ అనేది చెప్పండి. మధు ఎప్పుడు మెసేజ్ చేసింది? ఏంటినా ఇంకా రిప్లై ఇవ్వలేదు? ఆన్లైన్ ఉన్నారు, నా మెసేజ్ కూడా చూసారు, అయినా రిప్లై ఇవ్వలేదేంటి? మెసేజ్ చేద్దామా, కాల్ చేసి మాట్లాడదామా? ఏంట్రా నీ బాధ? నా బాధ చెప్తే మీరు ఆరుస్తారా తీరుస్తారా? షోలోగా ఉన్నాం ఇక్కడ, పెళ్ళాం కావాలి, నాకు పెళ్లి చేయండి. రే, నువ్వు ఫోన్ పెట్టు, నేను తర్వాత చేస్తాను. నేను మాట్లాడుతుంటే ఫోన్ పెట్టి అంటున్నారా? ఆన్లైన్లోకి వచ్చి
నేను పంపిన మెసేజ్ చూసి రిప్లై కూడా ఇవ్వట్లేదు. లేదురా, నేను వేరే కాల్ మాట్లాడాలి. ఏంటి ఎక్స్ప్రెషన్ తెలియని మొహంలో సడన్ గా ఏదో ఎక్స్ప్రెషన్ కనిపించింది? రే, నువ్వు ఫోన్ పెట్టు, నాకు ఇంకో కాల్ వస్తుంది. ఈ టైంలో నాకంటే ఇంపార్టెంట్ కాల్ ఏంటి మీకు? రే, నువ్వు ఈ టైంలో తాగేసి నన్ను నంజుకు తినకు. చక్కగా మందేస్తూ ఊరగాయ నాకు కొట్టుంటే మిమ్మల్ని నంచుకు తింటున్నా అంటున్నారా? పోనీలే పాపని ఫోన్ చేసినందుకు ఇదేనా మీరు నాకు ఇచ్చే మర్యాద? రే ప్లీజ్ రా, కాసేపు ఫోన్ పెట్టరా. నాకంటే ఇంపార్టెంట్ కాలర్ ఎవరో చెప్పండి. మధు కాల్ చేస్తుందిరా. మధు మేడమా? అవునరా. అయితే ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటా, మళ్ళీ చిటికలో వచ్చేస్తా. మధు మేడంతో మాట్లాడడానికి రెడీ అయ్యాడంటే పర్లేదు, గురుడు దారిలోకి వస్తున్నాడు. మళ్ళీ చేయాలి. ఫోన్ అన్నాక దానికి ఒక డిస్ప్లే ఉంటుంది. మెసేజ్ చూసుకున్నాము అంటే దానికి ఒక రిప్లై ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది. మెసేజ్ చూసుకున్నారు కానీ రిప్లై ఇవ్వలేదు. కాల్ చేస్తే రిసీవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కానీ అది చేయడానికి ఇంత టైం పట్టింది. అదేం లేదు, మెసేజ్ చూడగానే రిప్లై ఇద్దామని అనుకున్నాను. ఈలోపు వేరే కాల్ వచ్చింది, మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ టైంలో నాకెవరు చేస్తారు? ఆ రూతర్ గాడు. ఏంటేంటి? ఆడేదో సోచ్ చెప్తుంటాడులే. ఏంటి? రూతర్ అనే పేరు చెప్తే నేనేమి అడగనని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఎందుకు రిప్లై ఇవ్వలేదు ముందు చెప్పండి. ఇందాకే చెప్పాను కదా. సర్లే, ఏంటి ఫోన్ చేసావు? అంటే ఏంటి ఇప్పుడు? ఫోన్ చేయకూడదా నేను? అలా అని కాదు. అయితే చెప్పండి. ఏం చెప్పాలి? నాకెందుకు రిప్లై ఇవ్వలేదు? అరే చెప్పాను కదా, నేను నీ మెసేజ్ చూడటమే లేట్గా చూసుకున్నాను. రిప్లై ఇచ్చే లోపే కాల్ వచ్చింది. సర్లేండి, దాని సంగతి వదిలేయండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఇది? పాచి మొహంతో వచ్చి ముద్దు పెడుతున్నావు? వెళ్ళు. అయితే ఉండు, బ్రష్ చేసుకొని వచ్చి ముద్దు పెడతా. పెళ్లికి ముందు ఎలా ఉండేది ఈ పిల్ల? ఏ 9ంటికో 10ంటికో నా దగ్గర సుప్రభాతాలు వింటే గానీ లేచేది కాదు. అలాంటిది పెళ్ళైన ఈ కొద్ది రోజుల్లోనే ఇంత బాధ్యతగా ఎలా మారిపోయింది? నాకంటే ముందుగా లేచేసింది.
నాన్న. నేను చేసుకుంటాను, పర్లేదమ్మా. పర్లేదు నాన్న. నేను చేసుకుంటా. గుడ్ మార్నింగ్. దేనికి టూ ఎర్లీ? 5:30కే లేచినట్టున్నా. నేను పెళ్ళికి ముందు నుంచి కూడా ఇంతే. మామూలుగా 5కే లేచేస్తాను. ఇవాళ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అబద్ధాలు కూడా బాగా చెప్తున్నావు అన్నమాట. ఒప్పుతోలో అవును, నీ నిద్ర గురించి, నువ్వు నిద్ర లేచే టైమింగ్స్ గురించి మీ నానమ్మ చెప్పారు మీ ఇంటికి వచ్చినప్పుడు. కొంచెం గారాబంగా పెరిగింది. 10 వరకు నిద్రపోయే అలవాటు ఉంది. తన అలవాట్ల వల్ల మీకేమైనా ఇబ్బంది అయితే విసుక్కోకండి, నెమ్మదిగా అలవాట్లు మార్చుకుంటుంది అని పెద్ద లిస్టే చెప్పారు. ఏమిటే నన్ను అలా చూస్తున్నావు? తర్వాత చెప్తాను ఈ సంగతి. అదేం లేదు, ఊరికే మిమ్మల్ని బెదరకొట్టడానికి అలా చెప్పుంటుంది. మీ నానమ్మ బెదరకొట్టకపోయినా నువ్వు నన్ను బెదిరిస్తూనే ఉంటావు కదా. ఈ విషయం మాత్రం చెప్పలేదు మీ నానమ్మ. ఈ విషయం అదే, అన్నిటికీ నువ్వు బెదరకొడుతూ ఉంటావన్న విషయం. నేను మిమ్మల్ని బెదిరించానా ఎప్పుడైనా? నైటే బెదిరించావు కదా, మెసేజ్కి రిప్లై లేట్ అయిందని చెప్తుంటే కూడా వినకుండా. సర్లే, ఇంకేంటి? ఏం లేదు, నాకు జాగింగ్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఆఫీస్లో మీట్ అవుతాం. ఓకే. గౌరీ, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అయిపోయిందమ్మగారు. రెడీ అయిందా లేదా అని మేము వచ్చి అడుక్కునేంత వరకు చెప్పవా నువ్వు? పొద్దున్నే వచ్చి మేమే అడుక్కోవాలా? పొద్దునే మొదలెట్టారు. అమ్మా, శృతి ఇంకా నిద్ర లేవలేదా? లేదు, ఇంకా పడుకునే ఉంది. నైట్ ఎన్నింటికి వచ్చింది? గౌరీ, నాకు ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. టేబుల్ మీద పెట్టాను అయ్యగారు. ఓహో, అవన్నీ టేబుల్ మీదకి తెచ్చేంత వరకే నీ పని అన్నమాట. మేమే వెళ్ళి వడ్డించుకుని తినాలా? అలా అని నేనెప్పుడన్నానమ్మా? టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను, నేనొచ్చి వడ్డిస్తాను అనే లోపే మీరెలా అంటుంటే నేనేం చేయనమ్మా? ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నా? సమాధానం ఇవ్వకపోతే తప్పు గాని ఇస్తే తప్పేంటమ్మా? ఏంటే నోరు లేస్తుంది? అమ్మా, పొద్దున్నే ఏంటి నీ గోలా? ఏంటి నా బాధ నీకు గోల్లా అనిపిస్తుందా?
అంతేలే దేవకి, ఇంట్లో పనివాళ్ళ ముందు కూడా నన్ను లోకు చేయబట్టే దీనికి లోకు అయిపోయాను. అమ్మా మరి లేకపోతే ఏంటి? నేను దాంతో మాట్లాడుతుంటే నువ్వేంటి వెనకేసుకొస్తున్నావు? అమ్మా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఆ, కోటి, ఆ? శృతి ఎన్నింటికి వచ్చింది? నైట్ నీతో మాట్లాడి వెళ్ళారు కదక్క, ఆ తర్వాత 5 మినిట్స్కే వచ్చేసిందక్క. శృతి గురించి నువ్వేం భయపడకక్క, శృతిని నేను జాగ్రత్తగా చూసుకుంటా. మేనమామ కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? శృతి గురించి నాకు వదిలేయక్క. అన్నట్టు నాకు ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందక్క. నాకు కారు బైకో కొనొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళడానికి 2 కార్లున్నా కూడా ఏంట్రా నీకు ఇబ్బంది? 2 కార్లా? అవునరా, నీ మేనల్లుళ్ళిద్దరూ వాళ్ళ కారులోనే వెళ్తారు కదా, ఏదో కారులో వెళ్ళు. బాగా చెప్పావే. నాకు కారు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చినా వాళ్ళు నన్ను కారులో కూర్చుని డ్రైవ్ చేయమనరు, నించునే డ్రైవ్ చేయమంటారు. అదేంట్రా అలా అంటున్నావు? బావకే బామ్మర్ది పట్ల రెస్పెక్ట్ లేదు, అలాంటప్పుడు అల్లుళ్ళ దగ్గర మాత్రం ఏ రెస్పెక్ట్ వస్తుంది? ఫస్ట్ రోజే నేను అల్లుళ్ళ కారు ఎక్కబోతుంటే బావొచ్చి నువ్వు ఆఫీసులో చేసే పనికి తగ్గట్టు ఉండాలి, మామ అల్లుళ్ళు అనేది ఇంటి దగ్గరే కాని ఆఫీసులో కాదని కారు ఎక్కకుండా ఆపేశాడు. ఈ విషయంలో మాత్రం కొడుకులు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. నా కాల్ కట్ చేస్తున్నాడేంట్రా వీడు? మళ్ళీ చెయ్యి. మళ్ళీ కట్ చేస్తున్నాడ్రా వీడు. కాలుస్తుంటే కట్ చేస్తున్నావేంటి మామయ్య? మాట్లాడండి, పర్లేదు. అంత ఇంపార్టెంట్ కాల్ కాదులే అల్లుడు, హెడేక్ కాల్స్ ఇవన్నీ. మళ్ళీ చెయ్యి. పదే పదే చేస్తున్నారంటే ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉండొచ్చేమో. తీసి మాట్లాడు మావయ్య. ఇది అప్పు అడిగే బ్యాచ్ అల్లుడు. అప్పు అడగాలంటే మాత్రం ఇలానే పదే పదే చేసి సతాయిస్తూ ఉంటారు. అప్పు తీసుకున్నాక మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీరు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు, మనల్ని బ్లాక్ లో కూడా పెట్టేస్తారు. ఛ, వీడు ఫోన్ చేయడం ఆపేలా లేడు, స్విచ్ ఆఫ్ చేసేద్దాం. రేయ్, కాల్ కట్ చేస్తూనే ఉన్నాడు రా. వాడికి ఏదైనా అవసరం ఉంటే మాత్రం వెంటబడి సతాయిస్తాడు రా. అవసరం తీరిపోయాక ఇలానే తీసి పారేస్తాడు. ఇంకోసారి చెయ్యి. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు రా. నా కాల్ కట్ చేయడాన్ని భరించలేకపోతున్నాను రా. అలాంటిది నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడా? వాడిని వదిలిపెట్టకూడదురా. ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే మేడం. అక్క అక్క, అరే రామ్మా రారా. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని చూసినట్టుందమ్మా. అంత కలగా ఉంది నీ మొహం. అమ్మా ఇందు, ఇందు. ఏంటక్క, ఏమైంది నీకు? ఇలా చిక్కిపోయి మొహం బాడిపోయి ఉంది. సరిగ్గా తింటున్నావా లేదా? అలా అడగమ్మా. నేనెంత చెప్పినా వినకుండా నిద్రాహారాలు మానేసి ఎప్పుడు ఇదిగో ఇలా దిగులుగా కూర్చునుంటుంది. ఏంటక్క ఇది? జరిగిపోయిన దాని గురించి దిగులు పడుతూ తినకుండా కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఏమైనా ఉపయోగం ఉంటుందా? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం గురించి ఆలోచించాలి తప్ప దిగులు పడకూడదు. అసలు సమస్య నేను పుట్టకుండా ఉండుంటే ఎవరికి ఏ సమస్య ఉండేది కాదు. అనవసరంగా పుట్టాను. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? కన్న తల్లిదండ్రులకి, తోబుట్టవులకి, చివరికి నాకు నేనే సమస్యగా ఉన్నాను. నా జీవితం నాకే నచ్చట్లేదు. అసలు బతకాలనిపించట్లేదు. అక్క, ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే కొట్టేస్తా చెప్తున్నా. మేం సముదాయించాలని చూసినా ఇలాగే మాట్లాడుతుంది. మీరైనా కాస్త గట్టిగా చెప్పండి. అక్క ప్లీజ్, ఇలా డిప్రెసివ్ గా ఉండకు. కొంచెం పాజిటివ్ గా ఆలోచించు. లేనిపోనివన్నీ ఆలోచిస్తూ నీలో నువ్వే కృంగిపోకు. నీ ఆరోగ్యం పాడైపోతుంది. తిన్నావా? తినడం గురించి మాత్రం అడక్కండి. ఏదైనా తెచ్చి పెడితే
అది ఎండిపోయి అలాగే ఉంటుంది తప్ప అస్సలు ముట్టుకోవట్లేదు. బతిమాలి బతిమాలి మాకు విసుగొస్తుంది తప్ప ఇందు చేత మాత్రం మేం తినిపించలేకపోతున్నాం. అన్నా, కార్లో నా లంచ్ బాక్స్ ఉంటుంది, దాన్ని తీసుకురండి ప్లీజ్. ఓకే మేడం. లంచ్ బాక్స్ ఏంటమ్మా? అక్క కోసం తీసుకురమ్మన్నాను. అయ్యో, ఇంట్లో వండింది అలాగే ఉందమ్మా. ఉండి నేను పట్టుకొస్తాను. అయ్యో ఆంటీ, ఇంట్లో లేదని కాదు, అక్క మా ఇంటి వంట తిని చాలా రోజులైంది కదా, అందుకే తీసుకురమ్మని చెప్పాను. నాకేం వద్దు. వద్దని నువ్వు చెప్పడం కాదు, అంతా నీ ఇష్టమేనా? అడుగుతుంటే బెట్టు చేస్తున్నా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నిద్రహారాలు మానేసి అందరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? నువ్వెలా ఉంటే వీళ్ళెలా సంతోషంగా ఉంటారు చెప్పు? వచ్చే ముందు మీ ఆయనకి ఫోన్ చేసే వచ్చాను, అంతా చెప్పారు. మేడం, థ్యాంక్స్ అన్నా. ఓకే మేడం. ఆంటీ, ఒక ప్లేట్ ఇవ్వరా? సరేనమ్మా. మధు, నాకిప్పుడేం వద్దు, తర్వాత తింటాను. తర్వాత ఏం తింటావు? వీళ్ళ బుర్ర తింటావు అంతే. నువ్వు రా చెప్తాను. అది కాదు మధు. రా రా ప్లీజ్ మధు, నాకేం వద్దు. నువ్వేం మాట్లాడకక్క, నేను తినిపిస్తాను, నువ్వు తిను. అది కాదు మధు. అదేం కుదరదన్నానా? తినక్క. ఇదిగో, ఇలా ఏడుస్తూ ఉన్నావంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ప్లీజ్ ఏడోకు, ముందే ఏడు పాపు. తిను తిను. నేను ప్రతి పూట ఫోన్ చేస్తూనే ఉంటా. తినలేదని చెప్పారనుకో, నేనొచ్చి తినిపిస్తా. నన్ను ఇబ్బంది పెట్టకూడదని నువ్వు అనుకుంటే వీళ్ళని సతాయించకుండా టైంకి తినాలి. అక్కడ మా నాన్న, ఇక్కడ మా అక్క, సరిపోయారిద్దరు. ఏమిటోనమ్మా, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుంది అనుకుంటే ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందు అక్కడికి రాగానే మీ నాన్న మనసు కాస్తైనా కరుగుతుందనుకున్నాం. కానీ ఆవేశపడి అలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడని ఏమాత్రం ఊహించలేదు. నువ్వు మీ అమ్మగారు ఎంత పిలిచినా రానని మొండిగా ఉన్న మీ అక్క చివరి నిమిషంలో మీ అత్తగారు పిలవడం వల్లే వచ్చింది. ఏంటి, మా అత్తయ్య గారు పిలిచారా? అవునమ్మా, నీకు తెలీదా? 16 రోజుల పండుగప్పుడు మీ మరిదిని ఇక్కడికి పంపించి మీ అత్తగారు ఫోన్లో మాట్లాడారు. ఆవిడగారు చెప్పిన తర్వాతే ఇందు రావడానికి ఒప్పుకుంది. ఆ రోజు అందరం సంతోషపడ్డాం గాని ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజు ఆవిడ ఇందుతో మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మీ అత్తగారు బలవంత పెట్టకుండా ఉండుంటే ఇందు అస్సలు వచ్చేదే కాదు. అలా రావడమే తప్పైపోయింది. మీ అక్కని చూడగానే మీ నాన్నిలా ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈరోజు ఆరోగ్యాన్ని ఇలా చేసుకున్నారు. అక్కడ అంత గొడవ జరుగుతుంటే మా నాన్నకి విషయం ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారు మేం చెప్పేది పూర్తిగా వినిపించుకుంటేగా. ఆవేశపడి మీ అమ్మగారి మీద కోపడుతూ అరుస్తున్నారు. ఆ సమయంలో మీ నాన్నగారు నాపి విషయం చెప్పగలిగేది మీ అత్తగారు ఒక్కరే కానీ ఆవిడెందుకు నోరు మెదపలేదో మాకైతే అర్థం కాలేదు. అన్నా, ఇంటికి పోనివ్వండి. ఏదైనా మర్చిపోయారా మేడం? మా ఇంటికి కాదు, మా అత్తగారి ఇంటికి. ఓకే మేడం. సుధీర్ వెళ్ళి మాట్లాడి రానా అని అడిగినప్పుడు వద్దు అని ఖచ్చితంగా చెప్పేశాను. అయినా అత్తయ్య నాతో చెప్పకుండా అక్కని పిలిపించడానికి కారణం ఏంటి?
ఇందులో ఏ దురుద్దేశం లేకపోతే అత్తయ్య ఆ గొడవని ఎందుకు ఆపలేదు? నాన్న చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈ నిజాన్ని చెప్పలేదు. కనీసం ఇప్పటికి కూడా ఈ నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు? ఈ విషయాన్ని అత్తయ్యనే అడిగి తెలుసుకోవాలి. ఎస్ సార్. ఏంటి ఎస్ సార్? లంచ్ టైం అవుతుంటే తెలియట్లేదా? రోజు బెల్ కొట్టి పిలవాలా నిన్ను? ఆకలిస్తుంది, భోంచేద్దాం. మీ మిషన్ మాత్రం సూపర్గా పనిచేస్తుంది సార్. 1 o'clock అయితే చాలు మీ కడుపులో గంట మోగుతుంది. రే, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదురా, ఆకలి దంచేస్తుందిరా. సరే సార్, వడ్డించమంటారా మరి? ముందు తన్ను పిలు. ఓ మేడం గారినా? ఒక్క నిమిషం సార్. మేడం, సార్ భోజనానికి పిలుస్తున్నారు, రండి. లేదన్నయ్య, నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేసేయండి. భోజనం టైం అవుతుంటే ఆకలి వేయట్లేదు అంటారండి మేడం. టైం 1 అవుతుంది, వర్క్ తర్వాత చేసుకోవచ్చు. రండి మేడం, అవతల బాస్కి ఆకలేస్తుందంట. మీరు భోంచేసేయండి అన్నయ్య, నేను రావట్లేదు. నాకు ఆకలేస్తే తర్వాత ఏదైనా స్నాక్స్ తింటాను. సరే మేడం. లంచ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టారా? వస్తుందా తను? లేదు సార్, మన ఇద్దరమే తినాలి. మేడం రానన్నారు. అదేంటి? మేడంకి ఆకలిగా లేదంటున్నారు. మళ్ళీ రెండోసారి కూడా పిలిచాను. నాకు ఆకలిగా లేదు, మీరిద్దరు భోంచేసేయండి, నాకు ఆకలేస్తే స్నాక్స్ ఏమైనా తింటాను అని చెప్పారు. స్నాక్స్ తినడం ఏంట్రా? ఏమైంది తనకి? ఏమో సార్, మేడంని చూస్తుంటే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నారు. చెప్పండి. ఏంటి, లంచ్కి రమ్మంటే రాకుండా? లేదండి, మీరు చేసేయండి. ముందు రా ఇక్కడికి. రా కూర్చో. నాకు ఆకలి వేయట్లేదండి, ప్లీజ్ మీరు భోజనం చేయండి. ఎంతసేపు సుభాషితాలు ఎదుటి వాళ్ళు వినడానికి చెప్పడమే కాదు, మనము ఆచరించాలి. మనమెంత ప్రాబ్లంలో ఉన్నా, ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా భోజనం మానేయకూడదు. ఒక పూట భోజనం మానేసినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవ్వవు కదా. రా కూర్చుని భోంచేయి. రుతర్ తీసుకురా. రుదర్ సార్, రోజు ఒకే రకమైన వంటలు వండుకొని తింటుంటావు కదా, బోర్ కొట్టదా నీకు? బోర్ కొడితే మాత్రం ఏం చేయగలను సార్? మీరు కూడా బోర్ కొడతారు. అలా అని మిమ్మల్ని మార్చుకోవడం కుదురుతుందా చెప్పండి? మార్చుకోవాలని ఉంటుంది, కానీ మార్చుకోలేం. అలవాటు చేసుకోవాలంతే. రే, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీరు నేను తినే తిండి గురించి మాట్లాడుతున్నారు, నేను నన్ను చంపుకు తినే మీ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంట్రా, నేను నిన్ను చంపుకు తింటున్నానా? ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. ఆకలేస్తుంది, అర్జెంటుగా వడ్డించరా అన్నారు. వడ్డించేనా అంటే మేడంని తీసుకురా అన్నారు. ఇప్పుడు మేడం కూడా వచ్చారు. మీ ముందున్న ప్లేట్లో భోజనం ఉంటే దాన్ని తినకుండా నా బుర్ర తింటున్నారు. దీన్ని ఏమంటారు సార్? పెళ్లి చేయమంటే మాత్రం చేయరు. మళ్ళీ ఒకటే ఫుడ్ బోర్ కొట్టదా అని అడుగుతున్నారు. అసలు ఈ పాపమంతా మీదే సార్. మీరు కనుక నాకు పెళ్లి చేస్తుంటే నేను కూడా పూటకో వెరైటీ తెచ్చుకొని తినుండేవాడిని సార్. రే, పూటకో వెరైటీ కావాలంటే కర్రీ పాయింట్లో అయినా తెచ్చుకొని తినొచ్చురా. దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి సార్, ఇంకా జీవితంలో నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటున్నారా? నీ తలరాతలో లేని పెళ్లి గురించి ఎందుకురా తలుచుకుని బాధపడుతూ ఉంటావు? వదిలేసేయ్. తిండి తినడమైనా మానేస్తాను గాని పెళ్లి గురించి ఆలోచించడం మాత్రం అస్సలు మానను సార్. అంటే ఆఫీస్లో పని చేయడం మానేసి పెళ్లి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు అన్నమాట. అంతకుమించి వేరే పనేముంది సార్ నాకు? మీరు భోంచేయండి సార్, ఊరికి నన్ను బాధ పెట్టకండి. నువ్వు అలా బాధపడుతూ ఉంటూ తినాలనిపించట్లేదురా.
అదేంటి సార్, తినాలనిపించట్లేదని చెప్తూనే అలా తింటున్నారు? పొద్దున్న తెచ్చిన టిఫిన్ బాక్స్ తినక లంచ్ బాక్స్ తినకపోతే అమ్మ బాధపడుతుంది కదరా. కావాలంటే నువ్వు బాధపడుతున్నావని నైట్ డిన్నర్ వరకు నేనేం తినలే. ఏంటి సార్, ఇంకా డిన్నర్ వరకు ఏం తినరా? లేదురా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా తినాలనిపిస్తుందిరా? నేను మనిషినేరా, నాలోనూ మానవత్వం ఉంది. ఆ కర్రీ ఏదో బాగున్నట్టుంది. ఓ, మేడంని నవ్వించడానికి ఇలా మాట్లాడారా? ఏం సార్, ఫుల్ ఫామ్ లో ఉన్నారు? వేపుకు తినడం నీకే కాదురా, నాకు తెలుసు. అంతేలేండి, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. మీరు నాతో 3 ఏళ్ళుగా సావాసం చేస్తున్నారు. ఆ మాత్రం నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీకు రాకుండా ఉంటుందా ఏంటి? ఇదంతా నా పుణ్యమే. థ్యాంక్స్ చెప్పుకోండి నాకు. థ్యాంక్స్ రా, కడుపు నిండా భోజనం పెట్టావు. అరే, మళ్ళీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఐస్ క్రీమ్ చాలా చేదుగా ఉందండి. ఐస్ క్రీమ్ చేదుగా ఉండడం ఏంటండి? ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. స్వీట్ గానే ఉంది కదండి. మీకు స్వీట్ గానే ఉంది, నాకే చేదుగా అనిపిస్తోంది. అదేంటది? ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బానే ఉంది. మరి మీరు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మీకు స్వీట్ గానే ఉంది. ఈ రోజు భోజనం దగ్గర నుంచి ఐస్ క్రీమ్ వరకు మొత్తం మీతో బిల్లు కట్టించాను కదా, అందుకే నాకు చేదుగా అనిపిస్తోంది. భలేవారండి మీరు. మన మధ్య మీ డబ్బు నా డబ్బు ఏంటండి? అంతా మన డబ్బే. ఇందులో 5 lakhs వరకు ఉన్నాయి. ఈ కార్డులో 3 lakhs వరకు ఉన్నాయి. ఈ 2 కార్డ్స్ మీ దగ్గర ఉంచండి. దేనికి? ఉంచండి. దేనికి అని అడుగుతున్నాను కదా. మీ అకౌంట్స్, కార్డ్స్ అన్ని ఏవో ప్రాబ్లమ్స్ లో ఉన్నాయన్నారు కదా, అందుకే ఈ కార్డ్స్ మీ దగ్గర ఉంచండి, తర్వాత చూసుకుందాం. ఈ కార్డ్స్ నా దగ్గర ఉన్నా కూడా నేను పెద్దగా ఏం ఖర్చు చేయను. మీ దగ్గరుంటే మీకైనా ఉపయోగపడతాయి కదా, ఉంచండి. అయ్యో వద్దండి. ఇంకేం మాట్లాడకండి, ఉంచండి. ఈ 6 నెలల్లోనే 25 lakhs ఖర్చు పెట్టేశావు. ఆ సోర్స్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వు కష్టపడి ఏమైనా సంపాదించావా? తినండి. అల్లుడు అల్లుడు, ఆఫీస్ టైం అయిపోగానే బయటకు వస్తే ఏదో పెద్ద ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది కదా. రా, త్వరగా వెళ్దాం. నేను ఇంటికి రావట్లేదు గానీ నువ్వు వెళ్లే దారిలో నన్ను దింపేశాయి. దారిలో ఎందుకు? ఎక్కడే దిగిపోండి. అదేంటల్లుడు, దారిలో దింపమన్నాను కదా. నేను మన ఇంటికి వెళ్ళట్లేదు, మధుని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అదేంటల్లుడు, మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది కదా. ఉదయం మీరే అన్నారు కదా మావయ్య, మధుకి సపరేట్ వెహికల్ ఎందుకు, దానికొక పెట్రోలు, డ్రైవరు అనవసరమైన ఖర్చు అని. అందుకే నేనే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. అల్లుడు, పొద్దున అలా చెప్పాను కానీ మధుకి సపరేట్ వెహికల్ బెటర్ అనుకుంటా. లేకపోతే నీ టైం వేస్ట్ అయిపోతుంది. నీ టైం వేస్ట్ అయితే బోలె డబ్బు వేస్ట్ అయినట్టు లెక్క. ఆ కంపెనీకి అది మంచిది కాదు అల్లుడు. కంపెనీకి ఏది మంచిది ఏది చెడ్డది అని డిసైడ్ చేయాల్సింది బాస్ మావయ్య. ఈ కంపెనీకి బాస్ని నేను చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు చెప్పినట్టు నేను వినను. మధుని నేను తీసుకువెళ్తాను, మీరే ఏదో ఒకటి చూసుకుని వెళ్ళండి. బాయ్ అండి. ఎక్కడికి బాయ్ చెప్తున్నావు? రండి. లేదు, నేను బయలుదేరుతాను. అదేంటండి, ఇంటి వరకు వచ్చి లోపలికి రాకపోతే ఎలా అండి? ఒక 5 minutes ఉండి కాఫీ తాగి వెళ్ళండి. లేదు, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. రేపొచ్చి కలుస్తాను. సరే అయితే బాయ్. బాయ్.
నాన్న. రామా, ఎలా వచ్చేవే? ఆటోలో వచ్చావా? అసలు సౌండ్ కూడా రాలేదు. ఆటోలో వచ్చుంటే సౌండ్ వచ్చేది. కార్ సైలెంట్ గా వస్తుంది కాబట్టి నీకు సౌండ్ వినిపించలేదు. కారా? కంపెనీ కారులో వచ్చావా? కాదు, మా ఆయనే డ్రాప్ చేశారు. అల్లుడు గారు వచ్చి డ్రాప్ చేశారా? మరి లోపలికి రాకుండా వెళ్ళారేంటమ్మా? ఆయనకేదో పనుందని వెళ్ళిపోయారు నాన్న. మధు, మంచినీళ్ళు తీసుకో. ఏ అమ్మా, మంచినీళ్ళు కావాలని నేను అడిగానా? ఎందుకమ్మా అస్తమాను నాన్న ముందు ఇలా తిరుగుతూ నాన్న చికాకు పెడుతున్నావు? నాకు అవసరమైతే నేనే తాగుతాను. ముందు వెళ్ళిక్కడి నుంచి. ఏం చేస్తున్నావమ్మా? ఏమైందే నీకు? పొద్దున కూడా ఇలాగే ప్రవర్తించావు, ఇప్పుడు మళ్ళీ ఇలాగే చేస్తున్నావు. అసలు మీ అమ్మ ఏం తప్పు చేసిందనే దాన్ని ఎలా సాధిస్తున్నావు? లేకపోతే ఏంటి అలివేని ఊరికే చిరాకు పెడుతుంది? మధు, నువ్వు చేస్తుంది తప్పు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానా? అమ్మ ఏదో ఒకటి చేస్తూ చిరాకు తెప్పిస్తుంది. ఇప్పుడు మంచినీళ్ళు కావాలని నేను అడిగానా? లేదు కదా. అయినా ఎందుకు తీసుకురావాలి? కన్నతల్లితో మాట్లాడే పద్ధతి ఇది కాదు. అరే, మధు ఫోన్ కారులోనే మర్చిపోయిందే. చూడు మధు, మీ అమ్మ మీద నాకు కోపం ఉన్నమాట వాస్తవం. కానీ అందులో ఒక న్యాయం ఉంది. నా భార్య నా కోపాన్ని, బాధని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు నాకు అనుకూలవతైన భార్యగా ఉండాలని కోరుకున్నాను. కానీ నా కోపం, ద్వేషం ఇవేవి పట్టించుకోకుండా ఆ ఇంటికి వెళ్ళి మీ అక్కని పిలిచింది. ఆ రోజంత గొడవ జరిగి నేనిలా అవ్వడానికి కారణం తనే. అందుకే నాకిప్పటికీ ఆ కోపం పోలేదు. అదంతా నాకు మీ అమ్మకి సంబంధించిన గొడవ. నాకు మీ అమ్మ మీద ఉన్న కోపాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అమ్మతో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తను నీకు కన్నతల్లి. ఆ గౌరవం నీకు ఎప్పుడూ ఉండాలి. కన్నతల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను ఇలాగైనా పెంచాం మేము? అసలు ఎక్కడి నుంచి వస్తున్న ఈ కొత్త అలవాట్లన్నీ? నువ్వు మాట్లాడింది చాలా పెద్ద తప్పు. అంటే నేను అమ్మ మీద చిరాకు పడ్డం తప్పంటారు? అదే కదా చెప్తున్నాను. ముమ్మాటికి తప్పే. నువ్వు అలా ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. నాకు తన మీద కోపం ఉందని నువ్వు కూడా తన మీద కోపం చూపించడం కరెక్ట్ కాదు. మరి ఇదే కదా నాన్న అమ్మ చేసింది కూడా. మీరు అమ్మని మాత్రం తప్పుపడుతున్నారు. అక్క మీద కోపంతో మీరు తన్ని ద్వేషిస్తున్నారు. తన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా మీరు విరుచుకుపడుతున్నారు. మీరు అక్కని ద్వేషిస్తున్నారు కాబట్టి మేమందరం అక్కని ద్వేషించాలి, అక్క మాటెత్తకూడదు, అక్క గురించి అస్సలు పట్టించుకోకూడదని, మీతో పాటు మేము అక్కని దూరం పెట్టాలి అని మీరు కోరుకుంటున్నారు. మీరు కోప్పడుతున్నారు కాబట్టి మేము అక్క మీద కోపం చూపించాలి. మీరు కోరుకున్నట్టే కదా నేను నడుచుకుంటున్నాను. మీరు ద్వేషించే మనిషిని నేను ద్వేషిస్తున్నాను. మీరు అమ్మ మీద కోపం చూపించినప్పుడు నేను కూడా అమ్మ మీద అలాగే కోపం చూపించాలి కదా. అందుకే
నేను అమ్మ మీద చిరాకు పడుతున్నాను, అది మీరు తప్పు అంటున్నారు. ఇదెక్కడ న్యాయం నాన్న? అమ్మకో న్యాయం, అక్కకో న్యాయమా? నానా, మీకింకో విషయం తెలుసా? అక్కని అమ్మ పిలిస్తే ఇక్కడికి రాలేదు, మా అత్తగారు పిలిస్తే వచ్చింది. మీ అత్తయ్య గారు పిలిచారా? అవునానా, అక్కని ఇక్కడికి తీసుకురావాలని నేను అమ్మ ఎంత ప్రయత్నించినా తను రాలేదు. అక్క వస్తుందని నేను ఊహించలేదు. మా అత్తగారు చెప్పడం వల్లే అక్క వచ్చింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారు మా మరిది సుధీర్ని అక్క వాళ్ళ ఇంటికి పంపించి అక్కతో ఫోన్లో మాట్లాడారు. అత్తయ్య బలవంతం మీదే అక్క ఇక్కడికి వచ్చింది. ఈ నిజం తెలుసుకోకుండా అమ్మని అపార్థం చేసుకొని ఆవేశంలో మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారు. ఏమిటే ఇది? మీ అత్తగారు చేసిందే నాకైతే నచ్చలేదు. ఆ రోజు మీ నాన్న ఆవేశంలో మీ అమ్మ మీద అంతగా విరుచుకుపడుతున్నా ఆవిడెందుకు చూస్తూ ఉండిపోయింది? ఇందు రావడానికి ఆవిడే కారణమైనప్పుడు ఆ విషయం నోరు తెరిచి మీ నాన్నతో చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. మీ నాన్న మీ అమ్మని అపార్థం చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఏదో భగవంతుడు దయవల్ల ప్రాణాలు దక్కినా కూడా ఆరోగ్యం మాత్రం బాగా దెబ్బతింది. దీనికంతటికీ మీ అత్తగారే కారణం. ఆవిడ ఆ క్షణం మాట్లాడకపోవడం ఆవిడ తప్పు. మీ నాన్న అంతగా ఆవేశపడుతున్నప్పుడు మీ అత్తగారు వారించి నిజం చెప్పుంటే మీ నాన్న ఆరోగ్యం దెబ్బతినేదే కాదు, అందరూ ఇలా బాధపడేవాళ్లమే కాదు. అసలు ఇంతవరకు నోరు విప్పి అవ్వ ఈ సంగతే మాట్లాడలేదంటే మీ అత్తగారి గురించి ఏమనుకోవాలే? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య ఇప్పటికి కూడా ఆ విషయం ఎందుకు చెప్పట్లేదో తెలియట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ఈ విషయాన్ని ఆవిడ మాకు చెప్పకుండా దాచడం మాత్రం పెద్ద తప్పు.